హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎవరన్నా హోమ్ లోన్ తోటి ఇల్లు కొందామని చూస్తున్నారా? లేదా కొత్త ఇల్లు కట్టించుకుందాం అనుకుంటున్నారా? లేదు ఓపెన్ ప్లాట్ బ్యాంక్‌లో లోన్ పెట్టి తీసుకుందాం అనుకుంటున్నారా? అయితే మీరు బ్యాంక్ దగ్గరికి వెళ్ళినట్లయితే మీకు తక్కువ ఇంట్రెస్ట్ ఆఫ్ రేట్‌తో మీకు లోన్ రావాలి అంటే ఫస్ట్ మీ క్రెడిట్ స్కోర్ అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. బ్యాంక్ వాళ్ళు కూడా మీ క్రెడిట్ స్కోర్ అనేది చెక్ చేస్తారు. కాబట్టి మీరే మీ ఇంట్లోని పేటీఎంలో ఎలాగా క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చెప్తాను చూడండి. ఫ్రెండ్స్, మీరు పేటీఎం యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఈ విధంగా వస్తుంది కదా. మీకు ఏంటంటే ఇక్కడ సెర్చ్‌లోకి వెళ్ళి క్రెడిట్ అని ఒకసారి మీరు సెర్చ్ చేయండి. ఇక్కడ చూడండి మీకు క్రెడిట్ స్కోర్ అని వచ్చింది కదా. ఈ క్రెడిట్ స్కోర్ మీద ఒకసారి మీరు క్లిక్ చేయండి. ఇక్కడ క్రెడిట్ స్కోర్ అని వచ్చింది. ఇది కూడా మీరు ఒకసారి దీని మీద క్లిక్ చేయండి. చూడండి సిబిల్ అని ఉంది. సిబిల్ మీద నేను క్లిక్ చేశాను. యువర్ క్రెడిట్ స్కోర్ ఈజ్ ఎక్సలెంట్ అని వచ్చింది. ఇక్కడ చూడండి 802 ఉంది కదా. ఇదేంటంటే మనకి సిబిల్ వాళ్ళు ఇచ్చిన క్రెడిట్ స్కోర్ అనమాట. ఇక్కడ మొత్తం నేను ఎన్ని లోన్స్ తీసుకున్నాను, ఎంత పేమెంట్స్ ఉన్నాయి, ఇక్కడ 3 లోన్స్ అని ఉన్నాయి కదా. దీని మీద ఒకసారి క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి యాక్టివ్ ఉన్న లోన్స్ అన్నీ కనబడుతున్నాయి కదా. ఇక్కడ ఏంటంటే బజాజ్ కార్ లోన్ ఇది, అలాగే హౌస్ లోన్ తీసుకున్నాము. హౌస్ లోన్ సంబంధించిన 2 లోన్స్ అనమాట. మొత్తం 3 లోన్స్ మాకు యాక్టివ్లో కనబడుతున్నాయి. ఈ బజాజ్లో మీరు ఒకసారి క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి మొత్తం గ్రీన్ కనబడుతున్నాయి. ఇందులో ఎక్కడన్నా కానీ మీకు కింద కనబడుతుంది కదా రెడ్ మార్క్ ఇచ్చి మీకు డిలే పేమెంట్ అని ఉంటే కనుక మొత్తం రెడ్ మార్క్ పడతాయి. ఎక్కడెక్కడైతే మీరు పేమెంట్స్ డిలే చేస్తారో అక్కడ రెడ్ మార్క్ పడతాయి. రెడ్ మార్క్ లేదు, మొత్తం గ్రీన్ ఉందంటే నెల నెల బాగా కడుతున్నామని ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. అలా ఇక్కడ కానీ మీకు ఎవరికైనా రెడ్ కనుక వచ్చినట్లయితే మీది డిలే పేమెంట్. దానివల్ల ఏమవుతుందంటే సిబిల్ స్కోర్ అనేది పడిపోయే అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడండి హౌస్ లోన్, ఇక్కడ చూడండి హౌస్ లోన్లో మొత్తం గ్రీన్ వచ్చినాయి కదా. ఇక్కడ కూడా మొత్తం మనకి రెడ్ మార్క్ అనేది ఎక్కడ చూపించట్లేదు. ఒకవేళ డిలే పేమెంట్ ఉంటే కనుక ఇక్కడ రెడ్ మార్క్ వచ్చి డిలే పేమెంట్ అనేది మీకు క్లియర్గా చూపెడుతుంది. ఆ విధంగా లేకుండా చూసుకోవాలి. అలా అయితే మీకు ఏంటంటే ఎక్సలెంట్ అనేది సిబిల్ స్కోర్ వస్తుందన్నమాట. ఇక్కడ చూడండి మనకి ఏంటంటే ఇక అంతకుముందు నాకున్న లోన్స్ అన్నీ ఇక్కడ అన్నీ క్లియర్గా క్లోజ్ అయిపోయినాయి, క్లియర్గా వచ్చింది కదా. మనకేంటంటే ఇక్కడ మీకు ఏవైనా పేమెంట్ డ్యూ పేమెంట్ ఉన్నా లేదంటే డిలే పేమెంట్స్ ఉన్నా ఏమున్నా కానీ ఇక్కడ మీకు క్లియర్గా తెలిసిపోయే అవకాశం ఉంటుంది. ఈ విధంగా మీరు సిబిల్ స్కోర్ మీకు ఉన్నట్లయితే మీకు ఏంటంటే ఫ్యూచర్లోనే లోన్స్ బాగా వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా లోన్స్ రావడమే కాకుండా తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో వస్తున్నాయి అన్నమాట. మీకు మెయిన్ బ్యాంక్స్ అన్నీ ఏం చేస్తారంటే ఇంట్రెస్ట్ ఆఫ్ రేటు తక్కువ ఇస్తుంటారు. లేకపోతే కనుక సిబిల్ స్కోర్ అనేది కనుక పడిపోయింది అనుకోండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది బాగా ఎక్కువ అయిపోయే అవకాశం ఉంటుంది. అందుకనే సిబిల్ స్కోర్ అనేది పడకుండా చూసుకోండి. మీకు ఇంటి లోన్స్ అనేవి బాగా వస్తాయి అన్నమాట. హౌసింగ్ లోన్స్ కానీ లేదంటే మీరు ఏమన్నా మీకు లోన్స్ రావాలంటే కనుక సిబిల్ అనేది జాగ్రత్త మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. బాయ్.